మెనిస్కల్ టేర్స్ ఇన్ ద నీ జాయింట్ ఎలా ప్రజెంట్ అవుతాయి, ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మెనిస్కల్ టేర్స్కి ప్రధానమైన కారణాలు యంగ్ ఏజ్లో అయితే కనుక ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీ, ఓన్లీ మెనిస్కల్ టేర్స్ అవడం అనేది కొంచెం రేర్గానే ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఎంఆర్ఐలో మనం 100%గా మనకు తెలుస్తుంది మెనిస్కస్లో టేర్ ఉందా లేదా అనేది. నొప్పి తగ్గకుండా ఉంది, యాక్టివిటీస్లో ఇబ్బంది పెరుగుతూ ఉంది, ఇంకా సివియారిటీ పెరుగుతుంది అన్నప్పుడు మనం సర్జరీ ఆప్షన్ అయితే అడ్వైస్ చేస్తామన్నమాట. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. ఈ మెనిస్కల్ టేర్స్కి ప్రధానమైన కారణాలు యంగ్ ఏజ్లో అయితే కనుక ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీ, కాంటాక్ట్ స్పోర్ట్స్ ఏదైనా ఆడుతున్నప్పుడు సడన్ ట్విస్టింగ్ ఇంజరీ నీ జాయింట్కి ఎప్పుడైనా అయినప్పుడు మెనిస్కస్ ఏసీఎల్తో పాటు టేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏసీఎల్ అనేది మనకు కామన్గా 80% నీ ఇంజరీస్లో ఏసీఎల్ టేర్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏసీఎల్తో పాటు ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెనిస్కస్లో టేర్స్ చూస్తూ ఉంటాం. ఐసోలేటెడ్ మెనిస్కల్ ఇంజరీస్ అనేవి చాలా రేర్. అంటే ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ టేర్ అవ్వకుండా ఓన్లీ మెనిస్కల్ టేర్స్ అవ్వడం అనేది కొంచెం రేర్గానే ప్రజెంట్ అవుతూ ఉంటారు. అయినా ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఈ మెనిస్కల్ ఇంజరీస్ని డిస్కస్ చేద్దాం. సో ఇంజరీ ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఎగ్జామినేషన్లో మనకు తెలుస్తుంది. ఇంజరీ సివియారిటీని బట్టి పెయిన్, స్వెల్లింగ్ ఎంత ఉంది, ఎన్ని రోజులు అబ్జర్వ్ చేయాలి అనేది మనం ఇమీడియట్గా అసెస్ చేసినప్పుడు పేషెంట్కి రెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత యాక్చువల్గా నొప్పి, స్వెల్లింగ్ అంతా తగ్గిన తర్వాత మూమెంట్స్ అలౌ చేస్తాం నీ జాయింట్ లోపల అండ్ ఎగ్జామినేషన్ చేస్తామన్నమాట. ఈ ఎగ్జామినేషన్లో లాక్సిటీ ఉంది అంటే ఇంకా లిగమెంట్ ఇంజరీస్, కొన్ని టెస్టులు చేసినప్పుడు ఆ టెస్టులలో ఇబ్బంది ఏమన్నా అనిపించినప్పుడు అది మెనిస్కల్ ఇంజరీ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడానికి ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాం. ఎంఆర్ఐలో మనం 100%గా మనకు తెలుస్తుంది మెనిస్కస్లో టేర్ ఉందా లేదా అనేది. గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 3 టేర్స్గా మనం ఎంఆర్ఐలో క్లాసిఫై చేస్తాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 టేర్స్ ఉన్నప్పుడు ఇనిషియల్గా మెనిస్కల్ ఇంజరీస్కి ఎక్కువగా ఇబ్బంది లేదు. ఎప్పుడో డీప్ స్క్వాటింగ్ అంటే కింద కూర్చొని లేస్తున్నప్పుడే ఇబ్బంది పెరుగుతుంది, ఒక 4-5 కిలోమీటర్స్ రన్ చేసిన తర్వాత ఇబ్బంది పెరుగుతుంది అన్నప్పుడు వాళ్ళని కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మెడికేషన్స్, ఫిజియోథెరపీ, ఇంకా వేరే అదర్ ట్రీట్మెంట్స్, పీఆర్పీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి పెయిన్ తగ్గుతుందా లేదా అనేది వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్గా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్తామన్నమాట. ఇలాగ ఒక 2-3 మంత్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకవేళ నొప్పి తగ్గుతుందంటే అలాగే ఎక్సర్సైజెస్తో కంటిన్యూ చేయమని చెప్తాం. నొప్పి తగ్గకుండా ఉంది, యాక్టివిటీస్లో ఇబ్బంది పెరుగుతూ ఉంది, ఇంకా సివియారిటీ పెరుగుతుంది అన్నప్పుడు దెన్ డెఫినెట్గా మెనిస్కల్ ఇంజరీస్కి మనం సర్జరీ ఆప్షన్ అయితే అడ్వైస్ చేస్తామన్నమాట. ఎందుకు సర్జరీ చేసుకోవాలి మెనిస్కల్ ఇంజరీస్కి? మెనిస్కస్ అనేది మనకి 2 ఎముకల మధ్యలో ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఒక థిక్ మెటీరియల్ అనమాట. అది కార్టిలేజ్, 2 ఎముకలు డైరెక్ట్గా ఇంపాక్ట్ అవ్వకుండా కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మెనిస్కస్లో వేర్ అండ్ టేర్ పెరుగుతూ ఉండి 2 ఎముకలు ఒకదానికొకటి డైరెక్ట్గా ఇంపాక్ట్ పెరుగుతున్నప్పుడు కార్టిలేజ్లో ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడాన్ని మనం అరుగుదల అంటాం. ఇది ఆర్థరైటిస్కి దారితీస్తుంది. సో మెనిస్కస్ ఎప్పుడైతే హెల్తీగా లేదు, వేర్ అండ్ టేర్ పెరిగిపోయింది, సో అన్నప్పుడు అది వాళ్ళకి ఆర్థరైటిస్ ఎర్లీగా వస్తుంది. కాబట్టి ఈ మెనిస్కస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాని ద్వారా జాయింట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ మెనిస్కల్ టేర్స్, సివియర్ మెనిస్కల్ టేర్స్ ఉండి కొద్ది మందిలో ఏంటంటే చాలా లేట్గా ప్రజెంట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కొన్నిసార్లు మనం రిపేర్ చేయడానికి కూడా వీలవ్వదు. అంతగా టిష్యూ డ్యామేజ్ అయిపోయినప్పుడు మనం రిపేర్కి కూడా కొన్నిసార్లు వీలవ్వదు అనమాట. వాళ్ళలో కూడా ఏంటంటే మ్యాక్సిమం మెనిస్కస్ ఎంత హెల్దీగా ఉన్న మెనిస్కస్ని ప్రిజర్వ్ చేయడానికి, రిపేర్ చేయడానికే ప్రయత్నిస్తాం. డిలే చేయడం వల్ల ఇబ్బందులు పెరుగుతుంటాయి. కాబట్టి ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకుని ఈ మెనిస్కస్ని ట్రీట్ చేసుకుంటే, ఒకవేళ స్పోర్ట్స్లో ఉన్నారు అంటే కనుక ఇంజరీస్ తర్వాత మళ్ళీ రికవరీ అయ్యి స్పోర్ట్స్కి వెళ్ళాలన్న మెనిస్కల్ ఇంజరీస్ తర్వాత ఒక 6 మంత్స్ లోపల వాళ్ళు మళ్ళీ నార్మల్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసుకోవడానికి, నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మెనిస్కల్ ఇంజరీస్ డిలే చేయడం వల్ల ఏంటి అంటే జాయింట్ని డ్యామేజ్ చేసుకుని తర్వాత నొప్పి కంటిన్యూస్గా ఉండడము, ఇబ్బంది పెరగడం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్ చేసుకోవడం అవసరం.